మన జనాభాలో సగం మహిళలు, రేపు అన్ని రంగాల్లో కూడా మహిళలు సగ భాగాన్ని పొందాల్సిందే. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా మహిళా రిజర్వేషన్ రాబోతా ఉంది. ఇప్పటిదాకా కౌన్సిలర్లు మహిళల్ని చూశాం, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా మహిళల్ని చూశాం. రాబోయే రోజుల్లో మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు కూడా రాబోతున్నారు అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు మొట్టమొదటి అసెంబ్లీలోనే పాస్ చేసినారు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ కళ రాబోయే అసెంబ్లీకి నిజమైతున్నట్టుగా కనబడతా ఉంది. అంటే రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యేల్లో మరి దాదాపు సగం మంది మహిళలు ఉంటారు, ఎంపీల్లో కూడా సగం మంది మహిళలు రాబోతున్నారు. అంటే మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి. విద్యావంతులు, చదువుకున్న మహిళలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి, ఇంకా ఎందుకంటే మహిళ డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా మేము దండలాడుతున్నాం, నేనో మైపాలనో, కానీ మహిళ అయితే ఇంకా బాగా అర్థం చేసుకుంటది. మహిళ, సగటు మహిళ యొక్క కష్టాలను బాగా అర్థం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో మహిళలు కూడా రాజకీయాల్లో రావాలి, మీరు రాణించాలి, ఇంకా మంచిగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.